ఇప్పుడు ఎక్కడ చూసినా హంటా వైరస్ గురించే న్యూస్ వింటున్నాం. అసలు హంటా వైరస్ అంటే ఏంటి? హంటా వైరస్ అనేది ఎలుకలు అంటే రోడెంట్స్ ద్వారా మనుషులకు సోకే ఒక ప్రమాదకరమైన జునోటిక్ వైరస్. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై లేదా కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఇది గాలి ద్వారా లేదా కలుషితమైన వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. హంటా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైరస్ ను మొదటిసారిగా 1950లో కొరియాలోని హంటాన్ రివర్ ప్రాంతంలో గుర్తించారు. అందుకే దీనికి హంటా వైరస్ అనే పేరు వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ఎలుకలలో సహజంగానే ఉంటుంది. హంటా వైరస్ వ్యాప్తికి కారణాలేంటి? మనుషులకు ఇది ఎలా సోకుతుంది? మనుషులకు ఇది ఇన్హలేషన్ అంటే ఎలుకల విసర్జితాలు ఉన్న చోట, డ్రాపింగ్స్ ఉన్న చోట దుమ్ము రేగినప్పుడు ఆ గాలిని మనం పీల్చడం ద్వారా వైరస్ బాడీలోకి వెళ్తుంది. వైరస్ ఉన్న వస్తువులను తాకిన తర్వాత కళ్ళు, ముక్కు లేదా నోటిని ముట్టుకోవడం వల్ల ఎలుకలు కరిచినప్పుడు కూడా ఇది సోకవచ్చు. హంటా వైరస్ సోకినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? హంటా వైరస్ సోకిన తర్వాత 1 నుండి 8 వారాల తర్వాత లక్షణాలు బయటపడతాయి. ఇవి 2 దశల్లో ఉంటాయి. మొదటగా తీవ్రమైన జ్వరం మరియు చలి, కండరాల నొప్పులు, ముఖ్యంగా వెన్ను, తొడలు మరియు భుజాల దగ్గర చాలా విపరీతంగా నొప్పి ఉంటుంది. అదే విధంగా తలనొప్పి, అలసట మరియు కళ్ళు తిరగడం, వాంతులు మరియు కడుపు నొప్పి కూడా ఉంటాయి. రెండవ దశలో ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఫ్లూయిడ్ బిల్డప్ ఇన్ లంగ్స్, అదేవిధంగా తక్కువ రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరి దీనికి చికిత్స, నివారణ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతానికి హంటా వైరస్ కి ఎటువంటి ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ లేదు. మరి దీన్ని ఏ విధంగా క్యూర్ చేస్తారు? ప్రస్తుతానికి సపోర్టివ్ కేర్ మాత్రమే ఇస్తారు. పరిస్థితి విషమించక ముందే గుర్తించి ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేషన్ ఇవ్వడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు? మనం ఉంటున్న ఇల్లు మరియు ఆఫీస్ పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం, పాత సామాన్లు క్లీన్ చేసేటప్పుడు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హంటా వైరస్ అనేది చాలా ప్రాణాపాయం కలిగించే వ్యాధి. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.